రోజంతా ఇంట్లో పని చేసి అలసిపోతున్నాం కదా, చాలా పని ఉంటది. ఇల్లు సర్దుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, వచ్చిన వాళ్ళని చూసుకోవాలి. ఇంత పని ఉన్నప్పుడు ఇంకా మనకి ఎక్సర్సైజ్ అవసరం లేదు కదా, ఇది కదా అనిపిస్తుంది. కానీ మా అమ్మ చెప్పింది, మేము ఏం పని చేస్తుండే అంటే బావిల నుంచి నీళ్లు తోడుతుండే, బ్యారెళ్ళు వాటిని ఏమంటారు, డ్రమ్ములు, ఆ డ్రమ్ములు నీళ్లు తోడుతుండే, వంగి బట్టలు పిండుకుంటుండే, వంగి ఇల్లు తుడుచుకునే వాళ్ళము, ఇల్లు కడుక్కునే వాళ్ళము, కూర్చొని గిన్నెలు తోముకునే వాళ్ళము, ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము. సో మాకు ఎప్పుడు ఏ నొప్పులు రాలేదు, అంత పని చేసినాం కాబట్టి అని చెప్పేసి చెప్తున్నారు. సో వాస్తవమే కదా, పని ఇంటి పని అంటే అది కదా, మనం చేస్తుంది ఇంటి పని అంటే ఇంత నేను ఎన్నైనా మాట్లాడొచ్చు మాట్లాడే వాళ్ళు, కానీ ఇది సరిపోదు, అది తప్పదు. కానీ ఇంకా ఏదో కావాలి బాడీకి. స్ట్రెంథనింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం చేస్తున్న పనికి అలుపు వస్తుంది, స్ట్రెంగ్త్ రాదు. సో యూ డెఫినెట్లీ నీడ్ స్ట్రెంథనింగ్స్. సో దట్ ఈస్ ద రీజన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. జస్ట్ స్టార్ట్ సమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మీకు కుదరలేదు అనుకోండి, మీరు ఇలాంటి పనులు చేసి మీ బాడీని టోన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ హెల్ప్స్ యూ అలాట్. ఐఎమ్ టెలింగ్ యూ, మా అమ్మకి 55 years, ఇప్పటికీ కూడా నీ పెయిన్స్ లేవు. బికాస్ షీ యూస్ టు వర్క్ అలాట్ అంటే అలాట్, అండ్ షీ కెన్ వాక్ అలాంగ్. తనకి అసలు మనలాగా అలిపే రాదు. సో అంటే బాడీకి ఎంత మంచి స్ట్రెంథనింగ్ చేస్తే మనం అంత హెల్దీగా ఉంటాము ఇన్ ఫ్యూచర్. సో అట్లీస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కంప్లీట్ గా ప్రతిదీ మన చేతిలో ఉండదు, బట్ మన చేతిలో ఉన్నది మనం చేసుకుంటే చాలా బాగుంటది కదా. జస్ట్ 20 minutes a day, do strengthenings and it's done.